కాకినాడ జిల్లాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇలాకానాలో ఈ యొక్క గ్రామ బహిష్కరణ అనేది కూడా ఆలస్యంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూకొత్తపల్లి మండలం కోనపపేట గ్రామానికి చెందినటువంటి కొంతమంది ఈ కుటుంబాన్ని అయితే ఒక 6 కుటుంబాలకు చెందినటువంటి వారిని వెలివేసినట్టుగా గ్రామంలో ఒక ప్రచారం చేస్తూ వారితో మాట్లాడిన వాళ్ళకైతే ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో వివాహాలకు పిలిచిన అందరిని కూడా ₹1,00,000 జరిమానా కూడా విధిస్తామంటూ ఆటోలో ప్రచారం చేయడం అన్నది కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అసలు ఈ కుటుంబస్తులందరూ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చూడొచ్చు. వీళ్ళే ఈ యొక్క గ్రామ బహిష్కరణకి పడినటువంటి కుటుంబం మొత్తం 6 పైగా ఉన్నటువంటి కుటుంబాలు. వీళ్ళంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా వీళ్ళందరినీ కూడా వెలివేసామంటూ ఒక గ్రామంలో ఆటోతో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు వెలివేయడానికి కారణాలు ఏంటి, అక్కడ అసలు గ్రామంలో ఏం జరిగిందనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మీ గ్రామాల్లో మేమందరినీ కూడా ఎందుకు వెలివేశారు, ఎంతమంది కుటుంబాలు వెలివేశారు, అసలు మీపై వచ్చినటువంటి ఆరోపణలు ఏంటండి? అసలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు పెల్లేటి బాపన దొర, జనసేన పార్టీ నాయకుల్ని, కొత్తపల్లి మండలం కోనపపేట మత్స్యకార నాయకుల్ని. విషయం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో ధర్నా చేసాం. అరవిందో కంపెనీ ఉంది కదా మాకు తొండంగి మండలంలో, ఆ కంపెనీ నిమిత్తం గ్రామం అంతా కలిపి పార్టీలకు అతీతంగా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పైప్ లైన్ వేయడం వల్ల మాకు మత్స్య సంపద పోతుందనే ఆలోచన మీద ధర్నా చేసాం. ఆ ధర్నా చేసిన నిమిత్తం ఈలోగా చాలామంది ఏంటంటే ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ ఎలక్షన్ టైము మీరు ధర్నా చేయకూడదు, ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందరు కానీ అని చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల అక్కడ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎస్పీ గారు, డిఎస్పీలు అందరూ వచ్చి కూడా ధర్నాను ఆపి ఎలక్షన్ తర్వాత కూర్చుందారని చెప్పేసి అన్నారండి. అవుతే ఈలోగా కంపెనీ వాళ్ళు, అందులో వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, మేము ఒక 7 కూడా వెళ్ళి కంపెనీ వాళ్ళు వైసీపీ వాళ్ళు టచ్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారండి. అసలు ఏంటి మీ ఊరు సమస్య అంటే కంపెనీకి కాదండి, 1 నోట్లకి వెళ్ళాం అన్నవరం. దేనికోసం పిలిచారంటే ఇలాగ ఏంటి మీ సమస్య ఏంటి, మీ ధర్నాకి ఎందుకు కూర్చుంటున్నారని. పక్క గ్రామానికి తొండంగి మండలంలో 3 గ్రామాలకి 1,50,000 కార్డు చొప్పున ఇచ్చారంటండి. అదే రీతిగా మా గ్రామానికి కూడా ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వాలి, మా పక్క గ్రామం మాకు నష్టం జరుగుతుంది, లేదంటే పైప్ లైన్ తీసేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేసామండి. లేకపోతే మా ఊరికి డబ్బులన్నీ ఇవ్వాలి అంటే మేము డబ్బుల రూపంలో గట్రా మీకు ఏమేమో, మీకు ఏమన్నా ఊరికి కావాలితే మేము కూడా 1,50,000 మేము ఇవ్వలేదు, పక్కన పోర్టు వాళ్ళు ఇచ్చారు, మీకు కావాలితే మేము మీ ఊరికి ఒక సచివాలయమా, లేకపోతే ఒక కమ్యూనిటీ హాలా, లేకపోతే ఒక వాటర్ ప్లాంటా, లేకపోతే రోడ్లు ఏమైనా వేస్తామన్నా తప్ప కానీ మీ ఊరికైతే మేము రూపాయి ఇచ్చే పని లేదు, డబ్బులు మా కంపెనీ కూడా అలౌ చేయదని చెప్పారండి. చెప్తే మేము అక్కడి నుంచి వచ్చేసి మేము ఎలక్షన్ పని మేము చేసుకుంటున్నామండి. ఈలోగా ఈ వైసీపీ టీడీపీ మైన కుట్ర పన్ని వెళ్ళిన వాళ్ళందరినీ వదిలేసి ఒక జనసేన పార్టీ, నేను అక్కడ ఎదుగుదల, నా రాజకీయ ఎదుగుదల చూసి నా మీద కక్ష సాధింపులతో, నా ఫ్యామిలీ పెద్దదండి, మొత్తం అందరినీ వదిలేసి ఒక 5 నాన్ని వదిలేసి నా ఫ్యామిలీ కక్ష కట్టి నన్ను రామాలయం దగ్గర పిలిపించి మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏదో మాట్లాడేసుకో డబ్బులు తెచ్చేసుకున్నారు, ఏంటి నువ్వు అలాగ వెళ్ళడం ఏంటి అని చెప్పి నన్నే నిలదీసి ఆ కొంతమంది ప్రజలకు తప్పుడు మాటలు చెప్పండి నా ఫ్యామిలీని పిలిచి నేను అక్కడ తప్పుదోవ పట్టించి నీ మీద ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి డబ్బులు తెచ్చేసుకున్నారన్నారు. మీరు నిరూపించండి. మేము కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్న పక్షంలో కానీ ఏమైనా నేను తప్పు చేస్తే మట్టుకు మాత్రం ఈ జనంలో నన్ను ఉరి తీసినా సరే, నేను ఏ రకమైన శిక్ష ఇచ్చినా సరే నేను దానికి ఒప్పుకుంటానని చెప్పి ప్రజల ముందు చెప్పానండి. చెప్పినా సరే అయితే కంపెనీ వాళ్ళ దగ్గర నిరూపించండి అని చెప్పారండి. గతంలో తీసుకెళ్ళిన వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని దోసగారిని తీసుకెళ్లారు కదండి, కంపెనీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళామండి. ఆ వీడియో కూడా ప్రజలకు చూపించాం. వాళ్ళు ఎవరికి ₹1 ఏమో మమ్మల్ని అడిగారు, ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు, మేము గ్రామానికి చేస్తాం తప్ప ఎవరికి ₹1 కూడా ఇవ్వమని చెప్పారండి. అది కూడా నిర్ధారణ చేసాం. మళ్ళీ వచ్చి అక్కడ కుట్ర రాజకీయం అంటే జనసేన ఉండకూడదు, రాజకీయ కక్ష సాధింపులుగా ధర్నా పెట్టండి, మీకు ఏంటంటే వెళ్ళారు 6 కోట్లు 7 కోట్లు తెచ్చేసుకున్నారు అని చెప్పి నిర్ధారణ చేస్తే నేను ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ ఇస్తాను, ఎంక్వైరీ పెట్టిస్తానని చెప్పడం జరిగిందండి. ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారండి, ఎంక్వైరీ పెట్టారండి, మమ్మల్ని సీఏ గారు పిలిచారు, ఎంక్వైరీలో కూడా ఏమీ లేదని తెలిసిపోయిందండి. ఇది ఏమీ లేదని తెలుసుండి ఏం చేశారండి, ఇలా కాదు ఏమీ లేదు, మనం అనవసరంగా వీళ్ళ మీద నిందేశాం, అనవసరంగా ఈ జనసేన పార్టీ ఉండకూడదని చెప్పండి, మమ్మల్ని రామాలయం దగ్గర పిలిచి మా మీద, మా అన్నదమ్ముల మీద మా మీద దాడి చేసండి, మా అన్న మీద కూడా దాడి చేసండి. ఆ ఊరోళ్ళు కొంతమంది వాళ్ళు మెట్టుకోవాలి, మమ్మల్ని గ్రామ బహిష్కరణ అంటే మేము ఏదో తెచ్చేసుకున్నట్టు నా ఒక్కరినే మిగతా 5 వదిలేసండి. జనసేన పార్టీ ఇంక్లూడ్ చేసి బాపందర్ ఫ్యామిలీ అనేది జనసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా నేను ఎప్పటి నుంచో ప్రజారాజ్యం నుంచి 16 సంవత్సరాల నుంచి ఈరోజు పార్టీకి పనిచేసి కష్టపడి ఒక బలమైన నాయకుడిగా ఉన్నానండి. నన్ను టార్గెట్ చేసండి, ఈరోజు గ్రామ బహిష్కరణ చేశారండి. ఫ్లెక్సీలు కూడా కొట్టి ఆటో మైకులు కూడా వేశారు. అన్ని ఎవిడెన్స్లో కూడా మాకు వీడియోలు కానీ నెక్స్ట్ ప్రతి ఫోటోలు కానీ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. మేము కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, ఎస్పీ, డిఎస్పీ, ఎంఆర్ఓ మొత్తం అన్ని కంప్లైంట్లు ఇచ్చామండి. అది పెద్ద కేసు అవుతుంది, అది కంపల్సరీగా ఉందండి. తదుపరి మా నాయకులతో కూడా చర్చించాం. ఇక్కడ పార్టీ మనుగడ చేయాలనే ఆలోచన మీద ఇక్కడ మైన్ నెక్స్ట్ కొంతమంది దొంగ నాయకులు, వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళతో కుట్ర పని చేసే పని అండి ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా అధ్యక్షుల వారి దృష్టికి కూడా, మేము జనవాణిలో కూడా మా అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. మా ఫ్యామిలీ కూడా వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలి, మాకు జరిగిన అన్యాయానికి అని చెప్పడం కూడా జరిగిందండి. తదుపరి నాయకుడికి కంపెనీ వాళ్ళు సిట్టింగ్ పెట్టి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెడతా అన్నారు. ఆ మీటింగ్లో
ఏటనేది క్లారిఫికేషన్ వస్తుందండి. వచ్చిన తర్వాత తగుపరి నిజంగా ఈరోజు కూడా నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నానండి. నేను ఏమైనా కంపెనీలో ఏమైనా డబ్బులు తీసుకున్నట్టు కానీ తప్పు చేసినట్టు కానీ తెలిస్తే మట్టుకు ఇవాళ చెప్తున్నాను, సభాముఖంగా నేను ఏ రకమైన శిక్ష ఒప్పుకుంటానండి. లేని పక్షాన్ని నాకు ఈ బహిష్కరణ చేశారు నా ఫ్యామిలీ. ఇవాళ రోడ్డు పడ్డామండి. మేము చవాల బ్రతకాలో తెలియట్లేదు. మాకు తగిన న్యాయం జరగకపోతే, మా పార్టీ తరఫున కానీ అధికారుల సైడ్ నుంచి కానీ తగిన న్యాయం జరగకపోతే మాత్రం మా కుటుంబం 200 మంది ఉంటారండి. మొత్తం అంతా కలెక్టర్ ఆఫీస్ ముందుకెళ్ళి పెట్రోల్ వేసుకొని తగలబడిపోయి చచ్చిపోతామండి. ఇది బాధ దృష్టిలో ఎట్టుకో మాకు తగిన న్యాయం చేయాలని మీడియా మొక్క తెలియపరుచుకుంటే నమస్కారాలు తీసుకుంటున్నాను. ఎంతమంది మొత్తం ఎన్ని కుటుంబాలు మీ మొత్తం అందరూ మీ కుటుంబం ఎంతమంది? మా కుటుంబం 200 మంది ఉంటారండి. మేము వెళ్ళి 6 ఏడుగులు మాట్లాడడానికి వెళ్ళామండి. అన్ని పార్టీ 3 పార్టీ వాళ్ళు ఉన్నాయి. అందరూ పోయి నన్ను జనసేనలో నేను ఎదుగుతాను, రేపు పొద్దున్న నేను ముందుకు వెళ్తానని చెప్పి నన్నే టార్గెట్ చేసి నా ఫ్యామిలీని బయటపెట్టి మా ఫ్యామిలీని బహిష్కరించారండి. ఇది చాలా ఘోరమైన అన్యాయం. ప్రతి ఒక్కరు అన్యాయం అని చెప్తున్నారండి. దానికి తగిన న్యాయం చేస్తారని చెప్పి ఈ మా రెవెన్యూ సైడు, పోలీస్ వారి సైడు, నెక్స్ట్ మా పార్టీ సైడ్ కూడా న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నానండి. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? మీరు మీ అందరం కూడా ఎంతమందిని వెళ్ళేసారు? ఏ విధంగా మీకు గ్రామంలో మీ అందరూ మాట్లాడుతున్నారు? మీతో 200 జనం ఉంటారండి. మా కుటుంబం ప్రత్యేకంగా మా బాబు పట్లని మా కుటుంబం అంతా మరి ఎవరు వెళ్ళాం, మా కొట్ల కాడికి వెళ్ళాం. మరి సామాన్లు ఇట్లేదు, మరి మీకు ఊర్లో నుంచి తగిలేసేవని అంటున్నారు. మరి 1 లక్ష రూపాయలు తప్పు అంటున్నారు. మొన్న మంగళవారం సంతలోకి వెళ్ళాం, ఎవరు మాకు సామాన్లు ఇవ్వలేదు. మమ్మల్ని గడ చాలా దీనిగా చూస్తున్నారు. మా కుటుంబం అంతా మరి చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు గడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి చిన్న పిల్లలు ఉన్నారు, పాలు గడ ఇట్లేదు ఎవరును. మరి పాలుకి వెళ్ళా పాలు ఇవ్వమని అంటున్నారు, టిఫిన్కి వెళ్ళా టిఫిన్ ఇవ్వని అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే మీరందరూ న్యాయం చేస్తారని, ఈ గవర్నమెంట్ పట్లని కూడా న్యాయం చేస్తారని ఈ చట్ట ప్రకారంగాన మాకు లేని ఇందులు పెట్టి మా బాబు మీద మరి పెదరాజ్యం కానించి మరి నిలబడి ఉన్నాడు. మరి ఆ బాబుని నమ్ముకొని మా కుటుంబాలన్నీ ఉన్నాము. ఎందుకంటే మరి ఏ నష్టం ఏది తీసుకోకుండా నిలబడి ఆ ఊర్లో మరి చిన్న చిన్న తగులు అవునా మరి రోడ్లు వచ్చినా చాలా ఈ పళ్ళు చేస్తాడు. మరి అందులో నంచాలు తినడు కానీ ఏ కుట్ర పొందలేదు. ఇవన్నీ మా మీద కుట్ర పొంది మా బాబునే అందులో నాయుతున్నారు. ఈ 5 పక్కన పెట్టేసి నా కొడుకునే నాయుతున్నారు. మరి మీరందరూ న్యాయం చేయమని, మీ కోర్టు వారికి న్యాయం చేయమని మీకు అందరికీ నమస్కారం సార్. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? ఎందుకు మిమ్మల్ని వెళ్ళేసి? ఈ రోజు నా భర్తని వాళ్ళ రామాలయం దగ్గరికి వెళ్ళడం వల్ల చాలా గట్టి కొట్టేశారండి. అతను అలా ఇంట్లో ఉండడం వల్ల మాకు పత్తి తేటండి. మేము బ్రతకాలా కావాలా, జాబులకి వెళ్తలేదు, పిల్లలు పోలు ఉండలేదు, ఇంట్లో పడి ఏడుతున్నాం. మాతో ఎవరు మాట్లాడట్లేదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు 2 లక్షలు తప్పు అంటున్నారు. మేము బతకలేకపోతున్నాం. అసలు నా భర్తకి ఇలా కేవలం ఈ రోజు ఇలా ఉన్నాడంటే ఆ రామాలయం దగ్గర ఎంతమంది అయితే కొట్టారు అంతమందికి స్టిక్స్ పడకపోతే మా కుటుంబంలో చనిపోతాం. మందు దాగే చనిపోతాం. మేము బ్రతకలేము. మేము పిల్లలతో సమస్యగా చనిపోతాం. న్యాయం తీస్తుందని మేము ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కామండి. మేము రోడ్డు ఎక్కడం కారణం ఏంటంటే మాకు న్యాయం కావాలని. మేము చనిపోతాం, అదే మాకు న్యాయం తీస్తామని నమ్ముతున్నాం సార్. ఇలా తిరుగుతున్నారు అలాగనేసి బయటికి లాగారంటే మా కుటుంబం అంత వేళ రోడ్డు మీద పడ్డాము. వాళ్ళందరినీ తగిన శిక్ష తీసుకోమని కోరుకుంటున్నామండి. మాకు ఇవాళ జరిగి 15 రోజులు గొడవ, ఇది రావడమైతే 20 రోజులు అవుతుందండి. గొడవ జరిగి 15 రోజులు అవుతుంది కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదండి. మేము చాలా దిక్కులో తిరుగుతున్నాం. మాకు న్యాయం కావాలండి. మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. ఊర్లో అయితే మొత్తం అందరూ ఒకటైపోయారండి. మా కుటుంబాలు ఒకటేమండి. మాకు ఏమి ఇవ్వట్లేదండి. మనం చాలా రాజకీయ పరంగానే చేస్తున్నారండి కావాలని. ఈ జనసేన పార్టీని కావాలని మా బావగారిని తప్పించి వాళ్ళు చేద్దామా లేకపోతే ఏదో చేద్దామనే ఉద్దేశం మీద చేస్తున్నారండి. వాళ్ళు జనసేన పార్టీ ఉండకూడదు అన్నట్టుగానే చేస్తున్నారండి. కావాలని మమ్మల్ని చేసి గ్రామ బహిష్కరణ చేసి ఆటోల మీద మొత్తం కటౌట్ల మీద మొత్తం చాలా ధర్నా చేయిస్తారండి. ఆటో ఊరంతా చాటింపు చేసి వాట్సాప్ల ద్వారా కూడా పెట్టేసి చాలా ధర్నా చేస్తున్నారు. అన్ని ఊర్లకి పోయండి. ఇంకా అన్ని ఊరికి మాకు బ్రతకాలనిపించట్లేదు కూడానండి. మాకు న్యాయం కావాలండి. మాకు న్యాయం చేయకపోతే మాత్రం మేమందరం చనిపోతామండి. ఒక పవన్ కళ్యాణ్ ద్వారా కూడా ఎల్డీసీ లాగా మాకు న్యాయం జరిగేలా మీరు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నామండి. అదే కావాలి మాకు. చెప్పండి అసలు మీరు ఆ రోజు ఏం జరిగింది? మీకు అప్పుడు తగిలిన గాయాలనేవి? స్టేజ్ మీద మా తమ్ముడల్ని కొట్టడానికి వెళ్తే వదిలిపించడానికి వెళ్తే నన్ను దారుణంగా కొట్టారండి. సొక్కా ప్రకాశ్ అని ఎత్తి మళ్ళా ఇప్పుడు ఊళ్ళో కూడా మీ తమ్ముడోళ్ళు చంపేస్తామని చెప్పి కోరు పంపిస్తున్నానండి. ఆడు బ్యాక్మెయిల్ చేస్తున్నాడు. మీ తమ్ముడోళ్ళు ఏం చేయాలో అదే చేస్తానని సొక్కా ప్రకాశ్ అని ఎత్తి కోరు పంపిస్తున్నాడండి. గ్రామ బహిష్కరణ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే ఆలోచించండి. మా కుటుంబం ఇది తేలకపోతే చనిపోవడం ఖాయమండి. ఇది పక్కాగా. ఎందుకంటే మేము చెప్పలేమండి. మాటలు కూడా రావట్లేదని మాట్లాడటానికి. ఇది
ఇది మీరు పవన్ కళ్యాణ్కి తెలిసేలాగా మీ అందరూ చేసి మాకు న్యాయం చేసేలా కోరుకుంటున్నాం మేము. మీరు గతంలో మరి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ తిరిగారు, మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం, మరి ఇన్ఛార్జ్ దృష్టి కూడా ఇప్పుడు ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. మేము ఆల్రెడీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళానండి, అలాగే ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, వాళ్ళ ఆఫీసులతో మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం అంటే పవన్ కళ్యాణ్ జనవాణిలు కూడా తీసుకెళ్ళామండి. దీన్ని తగిన రేపు 20వ తారీఖు అయ్యాక దీన్ని తగిన వాళ్ళ మీద ఈ బహిష్కరణ అనేది చాలా పెద్ద శిక్ష పడుతుందని చెప్పడం జరిగిందంటే కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. త్వరలో ఇది రేపు తేలిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన బైండ్ వర్క్ కేసులు పెట్టాలో అన్ని పెడతానన్నారు. మాకు తగిన న్యాయం మళ్ళీ ఆ బహిష్కరణ లేదని చెప్పేసి ఆ ఊర్లో వాళ్ళతో సాటింగ్ చేసి మాకు తగిన న్యాయం జరిగేలాగా ఊర్లో చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం మొత్తం అందరూ కూడా వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మొత్తం పల్లె బాపన్న దొరతో పాటు పల్లెటి బాపన్న దొర, పల్లెటి మనకి ప్రధానంగా దారకొండతో పాటు పల్లెటి నాగేశ్వరరావు, పల్లెటి శ్రీను, మొత్తం వీళ్ళందరినీ కూడా విలేసినట్టుగా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కోనపాపేటలో గత కొన్నాళ్ళ నుంచి ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన ఆందోళన అయితే చేస్తున్నారు. అక్కడ అరవిందో ఫార్మర్స్ ఏదైతే కంపెనీ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద అంతా దెబ్బతింటుందంటూ మాకు తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా మత్స్యకారులు అయితే ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది నాయకులుగా వ్యవహరిస్తున్న వారిపై కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. కొంతమంది కంపెనీ వారు వీళ్ళకి డబ్బు భారీగా ముట్ట చెప్పారనేది ఒక ప్రచారం జరగడంతో వీళ్ళపై అపోహతో కొంతమంది ఈ విధంగా మాపై దాడి చేశారని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది రాజకీయ కక్షలతోనే ఈ విధంగా నాపై దాడి చేయడమే కాకుండా కొంతమంది మా కుటుంబాన్ని వెలివేసి ఎవరితో మాట్లాడకూడదంటూ ఆటోలో ప్రచారం కూడా చేయడం పరిస్థితి ప్రధానంగా ఉందంటారు. మేము జనసేనకు పనిచేసినటువంటి నాయకులు అయినప్పటికీ ఈ విధమైన ఊళ్ళో వెలివేయడం చాలా బాధాకరంగా ఉంది. మేమంతా కూడా కలెక్టర్కి అలాగే ఎస్పీలు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేసాం. సరైన న్యాయం జరుగుతుందని మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఏదైతే అందరూ ఏ విధంగా అయితే ప్రచారం చేశారో అదే విధంగా ఆటోలో ప్రచారం చేసి అందరూ కూడా ఈ విధంగా మాట్లాడే విధంగాను మొత్తం అందరూ కూడా బహిష్కరణ తీసే విధంగా అందరూ కూడా ఈ విధంగా చేయాలని అధికారుల ముందు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న వివాదం ఈ రోజు ప్రధానంగా ఇదంతా కూడా ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆటోలో ప్రచారం చేస్తూ కుల బహిష్కరణ చేయడం ఇప్పుడు కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. అది కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరగడం కూడా సంచలనంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ యొక్క కుల బహిష్కరణపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రధానంగా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఏదైతే మత్స్యకారులందరూ కూడా మత్స్య సంపద దెబ్బతింటుందని అలాగే అరవిందో ఫార్మసీ వల్ల ఇబ్బందులు పడుతున్నామని గత కొన్నాళ్ళ నుంచి కూడా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యను కూడా తీర్చవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. దీనిపై ఏ విధంగా ముందు వెళ్తారు, ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, వీళ్ళపై వెలివేత అనేది కూడా చర్యలు ఏ విధంగా తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కోనపాపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.